instrumentation amplifier. So this is another application of op amp. Here, what is this instrumentation will represent? Instrumentation is nothing but measuring of quantities అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే మెజర్మెంట్స్ అనే సబ్జెక్ట్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ మెజర్మెంట్స్ ఏం చేస్తుంది అని అంటే ఇట్ విల్ మెజర్స్ ద టెంపరేచర్, ఇట్ విల్ మెజర్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ క్వాంటిటీ. సో ఒక రకంగా ప్రాక్టికల్ టాపిక్ అన్నమాట. సపోజ్ వాట్ వీ నీడ్, ఒక ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్ ఉందనుకో. ఈ ఎలక్ట్రిక్ ఐరన్ బాక్స్లో థర్మిస్టర్ అనే ఒక కాంపోనెంట్ పెడతాం. పెట్టడం వల్ల టెంపరేచర్ పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ టెంపరేచర్ పెరిగిన దానివల్ల ఐరన్ బాక్స్లో హీట్ ఎక్కువైపోతే నువ్వు ఐరన్ చేసే బట్టలు కాలిపోతాయి కనుక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయే సర్క్యూట్ డిజైన్ చేసి ఉంటుంది. అంటే ఏంటి, ఆ పెరిగిన హీట్ క్వాంటిటీ డివైస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఒక స్పెసిఫిక్ లిమిట్ దాటగానే ఆ సర్క్యూట్ని ఆఫ్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి, దెర్ ఈజ్ ఎ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ క్వాంటిటీస్. సో దట్ విల్ బి డెల్ట్ బై ద ఇన్స్ట్రుమెంటేషన్. So here the instrumentation amplifier name itself indicates that any variation in the physical quantity will be recorded by this amplifier, and that variation will be amplified. So that is about the instrumentation amplifier. General ga చాలా ఇవాళున్న ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అన్నీ కూడా ఈ ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. నౌ దిస్ ఈస్ ద బేసిక్ సర్క్యూట్, అండ్ వై వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ మీన్స్ ఇట్ విల్ హ్యావ్ ఏ వెరీ హై CMRR and its gain stability will be more, gain accuracy will be more, and low DC offset etc. qualities will prefer this, and we are getting all these qualities by using this modified versions of this instrumentation amplifier. Instrumentation amplifier basic circuiting. So what it shows is that when both the inputs are same, that means for the common mode signal the output will be 0, and for the different mode signals the output will be maximum. Adi. So differential amplifier ela panchestundo idi kuda alage panchestadi. So idi differential amplifier circuit already meer నేర్చుకున్నారు. differential amplifier starting ఆ circuit ఇది. సో దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ డిసడ్వాంటేజెస్ని ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ ఆల్టర్డ్ దిస్ సర్క్యూట్. సేమ్ సర్క్యూట్ ఇదే కనపడుతుంది, బట్ సంథింగ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సర్క్యూట్ టు అవాయిడ్ ద డిసడ్వాంటేజ్, అండ్ దిస్ ఈస్ ద అప్లికేషన్ పార్ట్ ఆఫ్ దిస్ సర్క్యూట్. ఓకే, నౌ వీ నో వాట్ ఈస్ ద అవుట్పుట్ V0 డ్యూ టు దిస్ సర్క్యూట్. సో వాట్ ఈస్ V0? V0 ఈక్వల్ టు ఏమవ్వాలి, జనరల్గా V0 క్యాల్కులేట్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు నో దిస్ వోల్టేజ్. వాట్ ఈస్ దిస్ వోల్టేజ్? ద వోల్టేజ్ ఎట్ దిస్ పాయింట్ విల్ బి ద వోల్టేజ్ ఎట్ దిస్ పాయింట్, అంతే కదా. సో వాట్ ఈస్ ద వోల్టేజ్ ఎట్ దిస్ పాయింట్? ఎట్ దిస్ పాయింట్ వోల్టేజ్ విల్ బి V1 అంటే టోటల్ వోల్టేజ్, ఎందుకని ఈ రెండు సిరీస్లో ఉంటాయి కాబట్టి V1 ఇంటూ R4 by R3 plus R4. So this is the voltage. So let us consider this voltage as VA, that is voltage at node A. So what is VA? VA is equal to voltage at node A is equal to V1 into R4 by R3 plus R4. Values ఏం తీసుకోవట్లేదు, నేను జనరలైజ్డ్ ఈక్వేషన్ తీసుకుంటాను. So this is the voltage at this node. So the same voltage will be present at this node also. So if I want to
find V naught. So what I have to write? To find V naught, I have to write the equation of this. Equation నేను రాయాలి. So how I will get this equation? First V naught రాయకుండా now VA minus V2 by R1 plus VA minus V naught by R2 equal to 0. దీంట్లో V naught ఉంది. ఈ V naught ని separate చేస్తే I will get output voltage V naught. What is VA? VA is equal to this. So V1 into R4 by R3 plus R4 minus V2 by R1 plus V1 R4 by R3 plus R4 minus V naught by R2 equal to 0. So ఇప్పుడు ఈ రెండు డినామినేటర్స్ కనుక సమానంగా ఉంటే ఆ రెండు డినామినేటర్స్ని సమానం చేస్తే కనుక నేను కామన్ తీసి అటు పక్కకు పంపిస్తే మల్టిప్లైడ్ విత్ 0 క్యాన్సిల్ అయిపోతాయి. సో కామన్ చేయాలంటే నేను ఏం చేయాలి? దీన్ని R2 పెట్టి మల్టిప్లై చేయాలి. దీన్ని R2 పెట్టి మల్టిప్లై చేస్తే దీన్ని కూడా R2 పెట్టి మల్టిప్లై చేయాలి. అండ్ దీన్ని R1 పెట్టి మల్టిప్లై చేయాలి. సో దీన్ని కూడా R1 పెట్టి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ కింద డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో పైన న్యూమరేటర్స్ మాత్రం మిగులుతాయి. సో హియర్ V1 R4 R2 by R3 plus R4 minus V2 R2 plus V1 R4 R1 దీన్ని మల్టిప్లై చేయాలి by R3 plus R4 minus V naught R1 equal to 0. Now, so again we will apply the same technique here also. ఇప్పుడు దీని LCM కట్టేస్తాం. డినామినేటర్స్ సమానంగా ఉన్నాయి కాబట్టి అవతలకి వెళ్ళిపోతే క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోతుంది. అలవాటు. ఇప్పుడు LCM కడితే ఏమవుతుంది? V1 R4 R2 minus V2 R2 into R3 plus R4 plus V1 R4 R1 minus V naught R1 into R3 plus R4. This equal to 0. ఎందుకని? ఈ రెండు డినామినేటర్స్ సేమ్ కాబట్టి అవతలకి వెళ్తే 0తో మల్టిప్లై అయ్యి క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ now so what we want V naught. So V naught equal to V naught into R1 R3 plus R4 into R1 దాన్ని మాత్రమే రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయాను అనుకోండి. సో హియర్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి మిగతావన్నీ రైట్ సైడ్ ఉంచేటట్టు ఒక సైడ్ ఉంచేటట్టు చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? V1 R4 R2 V1 R4 R2 minus V2 R2 into R3 plus R4 plus V1 R4 R2 ఇది మిగులుతుంది. Now so I will assume a condition that అంటే R1 by R2 is equal to R3 by R4.
That implies R1 R4 is equal to R2 R3. ఈ కండిషన్ అప్లై చేయాలి. అయితే ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు అన్నీ అయ్యేటట్టే కనబడతాయి, కానీ మిగతావన్నీ చేస్తే ప్రాబ్లం అంతా పోతుంది. కాబట్టి ఏం చేస్తారు, హియర్ I have V1 R4 plus R4 R2 and R4 R1. ఈ R4 R1 అనే దాన్ని R2 R3 కింద మారుతాం. మారిస్తే ఏమవుతుంది, R2 R3 కింద ఇది మారితే ఇక్కడ R2 కామన్ ఉంటుంది, R4 R3 అనేది వస్తుంది. ఇక్కడ R3 R4 కనపడుతుంది, ఇక్కడ R3 R4 కనపడుతుంది. ఇది బండ గుర్తు, మీరు గుర్తుపెట్టుకోండి. So only you will change this as R2 R3. So V0 into R3 plus R4 into R1 is equal to V1 R4 R2 minus V2 R2 into R3 plus R4 plus V1 into R4 R1 బదులు R2 R3 రాసుకోండి. ఎందుకని, we can design like this. ఎందుకని, R1 R2 R3 R4 are nothing but resistors, and we can design whatever resistance value we want, we can put it. So here 2 is common in both the terms. So V0 into R3 plus R4 into R1 is equal to, if I take V1 R2 as common, then I am left with R4 plus R3 and there is another term which is nothing but minus V2 R2 into R3 plus R4. So in this I can take out the R3 plus R4 as common and I can cancel it. So I am left with V0 R1 is equal to R2 is common and V1 minus V2 I will use. So what is my V0? V0 is equal to R2 by R1 into V1 minus V2. So you can observe one thing, that in this we can observe one thing, that in this op amp differential amplifier, this is a differential amplifier. In this amplifier V1 minus V2 will have 0 value if V1 is equal to V2. That means for the common mode signal the output is going to be 0. For the differential mode signal, that means V1 is having different value, V2 is having another value. So for differential mode signal I will have some output. So what does it mean? It means that for the common mode signals the output will be 0 or gain will be 0. For the differential mode signals the gain will be some value. That means common mode rejection ratio is maximum for this type of circuit. So this differential signal is going to be amplified. Now you can observe another thing here, that here for this non-inverting input terminal the input impedance is going to be 101 kilo ohm. That means 100 plus 1 kilo ohm. Why I have added these two? Because no current will enter into the op amp. Whatever current will go, that will come here. And there are dentlo unnai, series lo unnai. And if you consider this terminal, the
For terminal V2, the input impedance is going to be only 1 kilo. When compared with this, the input impedance of this inverting terminal is very small. That means this inverting input terminal can load this voltage source. Loading effect will appear here. So this is a clearly disadvantage. So to avoid that, what we are going to do is we are going to modify this circuit. We are going to modify this circuit by using two buffers. By using these two buffers, I can, through this buffers only, I will give the input voltages V1 and V2. So V1 and V2 will act differently for common mode signals as well as for differential mode signals. That we are going to see now. And my actual circuit is this. My actual circuit is this. So V2 dash and V1 dash are the modified inputs for this circuit, such that it won't have any loading effect here. అంతే కదా, లెస్ రెసిస్టెన్స్ ఉంటేనే కదా లోడింగ్ ఎఫెక్ట్ అయ్యేది. సో ఈ బఫర్ అనేవి మ్యాక్సిమం రెసిస్టెన్స్ని చూపిస్తాయి. కాబట్టి ఈ టూ టర్మినల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ బఫర్ సచ్ దట్ దే విల్ గివ్ ద మ్యాక్సిమం they will give the minimum loading effect. So here this is the actual circuit and we are going to see how this circuit is going to be acted. Sare, ఇప్పుడు ఇక్కడ వరకు అర్థమైంది కదా. This is our original output. So now we are going to see how this circuit will work. ఇప్పుడు చూద్దాం. Here for the common mode signal మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ V2 ఉంటే ఇక్కడ కూడా V2 ఉంది. సో డిఫరెన్స్ సిగ్నల్ ఈజ్ అంటే VD ఈజ్ గోయింగ్ టు బి 0. ఇక్కడ V1 ఉంటే ఇక్కడ కూడా V1 ఉంది. సో VD ఈజ్ గోయింగ్ టు బి 0 volts. Next, for the common mode signal, what is the property of the common mode signal? Two inputs will be equal. V1 equal to V2. ఈ రెండు ఇన్పుట్లు ఈక్వల్ అయినప్పుడు these two are also will be equal. So this is the suppose ఇది 10 volts అనుకుంటే ఇది కూడా 10 volts. It is at the potential of 10 volts. It is at the potential of 10 volts. రెండు ఈక్వల్ పొటెన్షియల్స్ మధ్య కరెంట్ ఫ్లో అవుద్దా? అవ్వదు. So I can consider a zero current through this. Zero current అంటే కరెంట్ ఫ్లో అవ్వట్లా. కరెంట్ ఫ్లో అవ్వకపోతే దీన్ని ఏమని కన్సిడర్ చేస్తాను నేను? I can consider it as a open circuit. Otherwise my current flowing through this, let it be I అనుకుంటే, that I is going to be 0. ఇది కరెంట్ 0 అయితే ఇటు వెళ్ళే కరెంట్ కూడా 0నే. అంటే ఇటు నుంచి వచ్చే కరెంట్ 0 అయితేనే కదా ఇటు వెళ్ళే కరెంట్ 0 అవుతుంది. అంటే ఏంటి? దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 0, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 0, దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ 0. దెర్ ఈజ్ నో కరెంట్ ఎట్ ఆల్. కరెంట్ లేకపోతే హౌ దే విల్ వర్క్? దేర్ ఈజ్ నో కరెంట్ హియర్ and so zero current is flowing. What I will consider it as zero current is flowing. Zero current flow అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ జీరో వోల్టేజ్ ప్రొడ్యూస్ అయింది. అంతే కదా? జీరో కరెంట్ ఫ్లో అయినప్పుడు జీరో వోల్టేజ్ ప్రొడ్యూస్ అయింది. సో ఇక్కడ కూడా జీరో వోల్టేజ్ ప్రొడ్యూస్ అయింది. జీరో వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్. జీరో వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ షార్ట్ సర్క్యూట్. ఇది షార్ట్ సర్క్యూట్, ఇది షార్ట్ సర్క్యూట్, ఇది కూడా షార్ట్ సర్క్యూట్. సో హౌ దిస్ వర్క్స్ యాజ్, మీరు చూడండి, ఫీడ్బ్యాక్ లూప్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇట్ వర్క్స్ యాజ్ ఏ వోల్టేజ్ ఫాలోవర్. అంటే నువ్వు ఇన్పుట్ ఏమి ఇచ్చావో అవుట్పుట్ కూడా అదే అవుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ వోల్టేజ్ ఫాలోవర్. మీరు వోల్టేజ్ ఫాలోవర్ ఎలా నేర్చుకున్నారంటే ఇలా నేర్చుకున్నారు.
ఇలా నేర్చుకున్నారు మీరు. ఇప్పుడు ఇది ఉల్టా ఉంది, అంటే నెగిటివ్ టెర్మినల్ ఇలా ఉంది, ఫ్లిప్ అయింది నెగిటివ్ టెర్మినల్. ఈ నెగిటివ్ టెర్మినల్ షార్ట్ అయింది, గమనించండి. సో వాట్ ఎవర్ వోల్టేజ్ V2 is given, the same voltage will come at this point. And whatever voltage V1 is given, ఇక్కడ కూడా చూడండి V1 ఇచ్చింది ఇక్కడ. So the same voltage will come here. So it is also V1 V2. For the differential mode signal, for the common mode signal, V1 V2 same voltages వస్తాయి ఇక్కడ. Gain is going to be 1. So same circuit exist అవుతుంది. దేనికి? For the common mode signal. So now we are going to see what is the behavior of this circuit for the differential mode signal. అది మనం చూడాల్సింది. So modified circuit దానికి ఇది, we will see that. For the common mode signal, these two buffers will act as voltage followers, and we will get the same voltage at this point, and the same circuit will come into working. Next, for the differential mode signal, that is V1 is not equal to V2, what happens? Adi manam chodalsi. So if V1 is not equal to V2, let's suppose that V1 is at a higher potential, that is the reason I is going in this direction. ఈ డైరెక్షన్ లో I వెళ్తుంది, అంతే కదా, ఈ డైరెక్షన్ లో I వెళ్తుంది, అది మనం చూడాల్సి. సో ఇటు నుంచి కరెంట్ వస్తుంది, ఇటు కరెంట్ వెళ్తుంది, ఈ రెండు కన్సిడర్ చేయాలి. నా we can consider that V1 V2 are at different potentials, and we can have, ఇప్పుడు మనం ఏం చేద్దాం, so at V1 not equal to V2, we can consider that this R will come into existence, R dash R ఇవన్నీ షార్ట్ అవ్వకుండా they will come into existence. So what we can observe here, we can observe that this works as a normal op amp. So there will be some amplified output. Ikkada kuda there will be some amplified output. So what I can observe here, that V1 dash minus V2 dash is definitely greater than V1 minus V2. అంతే కదా, అంటే ఏంటి, ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంది, ఇక్కడ వోల్టేజ్ ఎక్కువ ఉంది, ఇక్కడతో కంపేర్ చేసుకుంటే, సో దిస్ డిఫరెన్స్ షుడ్ బి definitely greater than V1 minus V2, this difference. So that we have to keep in our mind. Now so I will get some V2 dash and I will get some V1 dash. అది ఎంత అన్నది మనకు తెలియదు. We don't establish a relation between this and this. అంటే V2 dash కి V2 కి V1 dash కి V1 కి రిలేషన్ ఏమీ ఎస్టాబ్లిష్ చేయం. బట్ we can consider that V1 dash minus V2 dash is definitely greater than V1 minus V2. So ఇప్పుడు ఈ సర్క్యూట్ ని కన్సిడర్ చేద్దాం. ఈ సర్క్యూట్ ని కన్సిడర్ చేసినప్పుడు what we will have at this point, ఈ పాయింట్ దగ్గర this is the voltage drop across this. సో ఆ వోల్టేజ్ డ్రాప్ ఎంత వస్తుంది, let it be VA అనుకున్నాం, ఆ వోల్టేజ్ డ్రాప్ ని VA అనుకున్నాం. So what is VA? VA is equal to V1 dash into R2 by R1 plus R2. అదే కదా, R1 plus R2. అక్కడ వాల్యూస్ ఏమి ఇచ్చారన్నది చూద్దాము ఒకసారి. రైట్, అదే వాల్యూస్ ఇచ్చారు. రైట్, సో వాట్ ఈస్ మై అవుట్పుట్ వోల్టేజ్ ఈస్ గోయింగ్ టు బి, మై అవుట్పుట్ వోల్టేజ్ మన సర్క్యూట్ అనాలిసిస్, ఇక్కడ అంతే వోల్టేజ్ ఉంటుంది, ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. ఆ వోల్టేజ్ని VA అనుకున్నాం మనం. సో VA minus V2 dash, VA minus V2 dash by R1 must be plus
VA minus V0 by R2 is equal to 0. This is my solution. So what is VA? VA is equal to V1 dash R2 by R1 plus R2 by R1 minus V2 dash by R1 plus next V1 dash R2 by R1 plus R2 minus V0 by R2 is equal to 0. Substitute చేశాను. Substitute చేసి now I will simplify this. ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తాను. చూడండి ఆల్రెడీ ఇక్కడ R1 ఉంది, ఇక్కడ R2 ఉంది. సో నేనేం చేయాలి? ఇంటూ R2 ఇంటూ R2 ఇంటూ R1 ఇంటూ R1 చేయొచ్చా? చేస్తే డినామినేటర్స్ ఈక్వల్ ఉంటే క్యాన్సిల్ అయిపోతాయి. సో హియర్ V1 dash R2 square by R1 plus R2 minus V2 dash R2 plus V1 dash R2 R1 by R1 plus R2 minus V0 R1 equal to 0. Next, ఇప్పుడు LCM కడతాం. అప్పుడు కింద డినామినేటర్స్ కూడా పోతాయి. ఇప్పుడు చెప్పండి V1 dash R2 square minus V2 dash R2 into R1 plus R2 plus V1 dash R2 R1 minus V0 R1 into R1 plus R2 equal to 0. ఇప్పుడు ఏం చేద్దాం? V0 మాత్రమే నాకు కావాలి. సో V0 ఒక పక్కకి తీసుకొద్దాం. సో V0 into R1 into R1 plus R2 must be equal to V1 dash రెండు ఉన్నాయి. V1 dash యాడ్ చేద్దాం. V1 dash into ఏది కామన్ ఉంది? R2 కామన్. V1 dash into R2 కామన్. ఇంకేం మిగిలింది నాకు? ఇక్కడ ఒక R2, ఇక్కడ ఒక R1. అంతే కదా? నెక్స్ట్ ఇంకేముంది? మైనస్ V2 dash into R2 into R1 plus R2. సో ఇక్కడ ఏది కామన్ ఉంది? అది కొట్టేసి. సో వాట్ ఈజ్ మై V0? V0 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ R2 కామన్ ఉంది. R2 ఇంటూ V1 dash మైనస్ V2 dash బై R. అదే కదా? ఇందాక వచ్చిన ఈక్వేషన్ ఏంటి చెప్పండి? ఇందాక వచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఇందాక వచ్చిన ఈక్వేషన్ కూడా R2 by R1 ఇంటూ V1 మైనస్ V2. ఇక్కడ R2 by R1 V1 dash మైనస్ V2 dash. అంతే కదా? బట్ యాక్చువల్లీ వాట్ యూ వాంట్? I don't want any relation in V1 dash and V2 dash because my input is not V1 dash and V2 dash. My input is V2 and V1. So I should get the relation in terms of V1 and V2. So how I can get the relation in terms of V1 and V2? Let us observe this. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకు అవసరము. ఈ ఈక్వేషన్ మాత్రం పైన వేసుకుని మిగతాదంతా రబ్ చేస్తాను నేను. సో V0 ఈక్వల్ టు R2 by R1 into V1 dash minus V2 dash. ఇది నా ఈక్వేషన్. సో I will rub all this. ఇప్పుడు my current I is not 0 here. My current I is not 0 here. సరే, ఇప్పుడు ఈ కరెంట్ ఏమవుతుంది? ఇటు నుంచి వస్తుంది, ఇటు వెళ్తుంది. అది మాత్రం గుర్తుపెట్టుకుంది. సో
మై కరెంట్ ఈజ్ ఎంటరింగ్ హియర్. మై కరెంట్ ఈజ్ ఎంటరింగ్ హియర్. సో ఎంటర్ అవుతున్నప్పుడు ఏమవ్వాలి? నా కరెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఒకసారి రిలేషన్ చెప్పుకుందాం మనం. వాట్ ఈజ్ మై ఐ? ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది కాబట్టి ఇది హయ్యర్ పొటెన్షియల్, ఇది లోవర్ పొటెన్షియల్. ఐ ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2 బై R. ఇది ఒక రిలేషన్. నెక్స్ట్, సో నేనేమని రాసుకోవచ్చు? V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు IR అనో నా ఇష్టం వచ్చిన రిలేషన్స్ రాసుకోవచ్చు. అవసరమైనప్పుడు రాసుకుందాం. ఓకే, అనవసరంగా బోర్డు నింపుకోవడం. రైట్, ఇప్పుడు V2 కరెంట్ ఇలా ఫ్లో అయింది. ఇలా ఫ్లో అయిందంటే V2 మైనస్ V2 డాష్ బై R డాష్, అంతే కదా? సో మై I ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V2 డాష్ బై R డాష్, అంతే కదా? ఇప్పుడు చూద్దాం. సో వాట్ ఈజ్ మై IR డాష్? IR డాష్ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ V2 డాష్. సో వాట్ ఈజ్ మై V2 డాష్? V2 డాష్ ఈజ్ ఈక్వల్ టు V2 మైనస్ IR డాష్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్, ఇక్కడికి వద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? కరెంట్ ఇటు నుంచి ఫ్లో అవ్వాలి. ఇటు ఒక కరెంట్ వస్తుందంటే ఇటు నుంచి ఫ్లో అయ్యే కరెంట్, అంతే కదా? ఇంకెక్కడి నుంచి కరెంట్ రాదు. సో V1 డాష్ మైనస్ V1 డాష్ మైనస్ V1 బై R డాష్ కదా? R డాష్ ఈజ్ ఈక్వల్ టు I, మై కరెంట్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే V1 డాష్ మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు IR డాష్. సో వాట్ ఈజ్ మై V1 డాష్? V1 డాష్ ఈజ్ ఈక్వల్ టు IR డాష్ ప్లస్ V. ఇది నా ఈక్వేషన్ నెంబర్ 3. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 ఈ రెండు మాత్రం ఉంచుతున్నాను, మిగతాయి చేర్పేస్తాను. V2 డాష్ అండ్ V1 డాష్. V1 డాష్ V2 డాష్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే I will get V0, అంతే కదా? సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో if I substitute these two values in this, V0 is equal to R2 by R1 into V1 dash anta IR dash plus V1 minus V2 dash ante V2 plus IR dash, anta kada? Now what is my I is going to be V1 minus V2 by R. My I is going to be V1 minus V2 by R. అంటే దీన్ని నేను ఏం రాయొచ్చు? R2 by R1 into V1 minus V2 into R dash by R రాసుకోవచ్చు కదా? ప్లస్ V1 minus V2 ప్లస్ సేమ్ V1 minus V2 into R dash by R. ఇది వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తాను? R2 by R1 into సేమ్ క్వాంటిటీ ఇక్కడ ఉంది, అవునా? దీన్ని ఏమని రాసుకుంటాను నేను? 2 V1 minus V2 into R dash by R plus V1 minus V2 రాసుకోవచ్చా? రాసుకోవచ్చు కదా? ఇప్పుడు వీటిలోంచి V1 minus V2 కామన్ తీసాను అనుకోండి, ఏమొస్తుంది?
V1 minus V2 into 2R dash by R plus 1. అంతే కదా, ఇంకేమన్నా ఉన్నాయి ఇంకేం. సో దిస్ ఈజ్ మై ఎక్స్ప్రెషన్ ఆఫ్ దిస్ సర్క్యూట్ ఫర్ ద అవుట్పుట్ ఫర్ ద డిఫరెన్షియల్ మోడ్. అంటే ఇది V1 V2 డిఫరెంట్గా ఉంటే నా అవుట్పుట్ వోల్టేజ్ యొక్క ఎక్స్ప్రెషన్ ఇది వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఏంటి, స్కేలర్స్ అంత మాత్రం, అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే మీకు ఏది కావాలో అది వస్తుంది. సో హౌ దిస్ విల్ బి అప్లైడ్ ప్రాక్టికల్ అది చూడటానికి థర్డ్ సర్క్యూట్. హౌ దిస్ విల్ బి అప్లైడ్ ప్రాక్టికల్. ఇప్పుడు మనం ఆల్రెడీ దిస్ ఈజ్ అవర్ బేసిక్ సర్క్యూట్. ఆ బేసిక్ సర్క్యూట్లో ఉన్న డిసడ్వాంటేజ్ను ఓవర్కమ్ చేయడానికి వీ హ్యావ్ యూజ్డ్ 2 బఫర్స్. సో ఆ బఫర్స్ అవుట్పుట్ ఎలా ఉందో మనం కన్సిడర్ చేసాము. దెర్ ఈస్ డెఫినెట్లీ ఎ గెయిన్ V1 మైనస్ V2. అంటే V1 మైనస్ V2, V1 V2 అనే దానికి డిఫరెన్షియల్ గెయిన్ కాబట్టి ఇట్ విల్ డెఫినెట్లీ గివ్ ద లార్జర్ అవుట్పుట్. సో ఇప్పుడు ప్రాక్టికల్గా దీన్ని అప్లై చేయటం ఎట్లా, హౌ ఇట్ వర్క్స్ యాజ్ ఎ ప్రాక్టికల్ యాంప్లిఫైయర్. సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ఎ బ్రిడ్జ్ సర్క్యూట్. ఒక బ్రిడ్జ్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ సర్క్యూట్లో వి యూజ్ ఎ రెసిస్టర్ విచ్ ఈస్ కాల్డ్ ట్రాన్స్డ్యూసర్ రెసిస్టెన్స్, which is called transducer resistor. Transducer. What is transducer? Transducer is a device which will convert one form of energy into the other form. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రాన్స్డ్యూసర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కన్వర్ట్ యువర్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. స్పీకర్ ఈజ్ ఆల్సో ఏ ట్రాన్స్డ్యూసర్. స్పీకర్ ఏం చేస్తుంది, దానికి ఇచ్చిన ఎలక్ట్రికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ సౌండ్ ఎనర్జీ. ఈ మైక్లో మాట్లాడింది స్పీకర్లో మధ్యలో వైర్లో ఎలక్ట్రిక్ సిగ్నల్ లాగా వెళ్ళి మీ సౌండ్ ఎనర్జీ ఎలక్ట్రికల్ సిగ్నల్లా మారి అది ట్రావెల్ చేసి స్పీకర్లోంచి మళ్ళీ సౌండ్ ఎనర్జీ లాగా వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, సౌండ్ ఎలక్ట్రికల్ సౌండ్గా మారింది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ microphone and speaker are considered as transducers. ఏమంటారు వాటిని, transducers. So transducer is a device which will convert one quantity into one form of energy into other. ఇక transducer resistor అన్నాడు, resistive transducer అని రాశాడు. అంటే దాని అర్థం ఏంటి, సో if any change occurs, so if any change occurs, that change will affect the resistance of this resistor. అంటే ఈ ఫిజికల్ క్వాంటిటీ చేంజ్ ఏది ఉన్నా సరే దానివల్ల ఏమవుతుంది, దీంట్లో ఉన్న రెసిస్టెన్స్ చేంజ్ అవుతుంది. సో న్యాచురల్లీ ఇట్ వర్క్స్ యాజ్ ఎ వేరియబుల్ రెసిస్టర్ లాగా పనిచేస్తుంది. సో హియర్ ఈ 4 ఆర్మ్స్ బ్రిడ్జ్ అన్నాక 4 ఆర్మ్స్ ఉంటాయి. 4 ఆర్మ్స్కి 4 రెసిస్టర్లు లేదా బ్రాంచెస్లో ఉండాల్సినవి ఉంటాయి. అండ్ బ్రిడ్జ్ విల్ బి బ్యాలెన్స్డ్ అంటే సో దీస్ 2 junctions will be connected with a DC voltage and we will consider the current flowing in this. దీంట్లో ఫ్లో అయ్యే కరెంట్ చూస్తాము. సో ఆ 2 బ్యాలెన్స్ అయితే బ్రిడ్జ్, నో కరెంట్ విల్ ఫ్లో త్రూ దిస్. దీంట్లోంచి కరెంట్ ఫ్లో అవ్వదు బ్యాలెన్స్ అయితే. సో ఫస్ట్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్, సో నో కరెంట్ విల్ ఫ్లో. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ వేరియేషన్ of the physical quantity, then there will be definitely a change in resistor here. So this change in resistor will make the bridge to imbalance. Balancing potadi, balancing poi imbalance avutadi. Imbalance అయినప్పుడు ఏమవుతుంది, imbalance can produce a voltage which is a differential voltage. అంటే ఏంటి, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇక్కడ ఒక వోల్టేజ్ V1, ఇక్కడ ఒక వోల్టేజ్ V2 ఫామ్ చేస్తుంది. ఈ ఏంటి, బ్రిడ్జ్ ఇంబ్యాలెన్స్. ఈ V2 ఈ V1 ఈ 2 వోల్టేజెస్ డిఫరెంట్గా ఉంటాయి. డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇలా అయిపోద్ది సర్క్యూట్. అంటే ఇక్కడ V2 ఇక్కడ V1 ఇచ్చాం కదా, ఇచ్చాక ఈ 3 ఆప్ యాంప్
ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అన్న బ్లాక్ ఉంది, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇది. దీనిలో ఎన్ని ఆప్ యాంప్స్ ఉన్నాయి? 1 2 3 ఆప్ యాంప్స్ ఉన్న సర్క్యూట్ లాగా వెళ్ళిపోతుంది. సో దానికి వచ్చే ఇన్పుట్ వోల్టేజెస్ డిఫరెన్షియల్ వోల్టేజెస్ వచ్చినాయి, V2 V1. దే ఆర్ నాట్ సేమ్. ఇఫ్ దే ఆర్ సేమ్, నో కరెంట్ విల్ ఫ్లో. ఇఫ్ దే ఆర్ నాట్ సేమ్, సమ్ కరెంట్ విల్ ఫ్లో. అవునా కదా? సో ఈ V2 V1 ఈ 2 వోల్టేజెస్ అవుతాయి. ఆ 2 ఇన్పుట్లకి మనం ఇప్పుడు ఏ సర్క్యూట్ అయితే చూసామో అలాగే ఆ బ్లాక్ కూడా వర్క్ చేస్తుంది. ఆ బ్లాక్ లో ఉండేది ఇదే సర్క్యూట్. సో డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ సమ్ వోల్టేజ్ ఫర్ ద డిఫరెన్షియల్ వోల్టేజ్. V2 minus V1 సమ్ వాల్యూ ఉన్నప్పుడు V0 అనే వాల్యూ వస్తుంది. దట్ ఈస్ ద డిఫరెన్షియల్ వోల్టేజ్ అండ్ విచ్ విల్ బి యాంప్లిఫైడ్. And that will be amplified and given to the indicator system. ఏదన్నా ఇండికేటర్ ఏదన్నా మనం అక్కడ పెట్టుకుంటే డిస్ప్లేకి, సో ద value will be displayed. So this is about the instrumentation amplifier.